ఇంట్లో నైట్ రైస్ ఉండిపోయింది, దాన్ని ఏం చేయాలిరా బాబు అనుకుంటే గనక ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇది మిగిలిపోయిన రైస్‌తోనే కాదు, ఆఫ్టర్‌నూన్ వండుకొని నైట్‌కి చల్లగా అయిపోయింది రైస్ ఎలా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని అందులో కచ్చా పచ్చాగా దంచుకున్న గార్లిక్‌ని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అది గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని జస్ట్ ఆనియన్ సాఫ్ట్ అయ్యి లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మరీ బ్రౌన్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు అందులోనే సాల్ట్, కరివేపాకు పొడి వేసేసుకోవాలి. ఈ కరివేపాకు పొడి రెసిపీ నేను కింద ట్యాగ్ చేస్తాను. మీకు చూడలేదు అనుకుంటే అదొకసారి చెక్ చేయండి. అంతే, కరివేపాకు పొడి లైట్‌గా ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే రైస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. తింటూ ఉంటే మధ్య మధ్యలో ఆ ఫ్రై అయిన గార్లిక్, ఆనియన్స్, పచ్చిమిర్చి మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.